వెల్కమ్ టు మై బెస్ట్ స్కూల్. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో కామెంట్స్ ఎలా రాయాలి, కామెంట్స్ వల్ల ఉపయోగాలు దీని గురించి మనం తెలుసుకుందాం. HTML కామెంట్స్ ఇన్ ఏ పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ఎనీ వెబ్ బ్రౌజర్. చూడండి, ఇక్కడ మనం రాసిన కామెంట్ ఏ బ్రౌజర్ కూడా రీడ్ చేయదు, ఇగ్నోర్ వదిలేస్తుంది. కానీ ప్రోగ్రామర్కి మాత్రం కోడ్ చూసినప్పుడు ఈ కోడ్ ఎందుకు రాసామో అర్థమవుతుంది. అంటే రీడబిలిటీ కోసం వాడుకోవాలి. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు యాడ్ కామెంట్స్ ఇన్ టు యువర్ HTML కోడ్. ఇది ఒక మంచి పద్ధతి. ప్రోగ్రామ్ చేసేటప్పుడు కామెంట్స్ రాయడం అనేది చాలా సి కానీ జావా కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్. మరి మనం చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అంటే పెద్ద డాక్యుమెంట్స్ని తయారు చేసేటప్పుడు ట్యాగ్స్ రాస్తూ ఉంటాం. ఆ ట్యాగ్స్ ఎందుకు రాసాము ఏంటి అనేది మన కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. టు ఇండికేట్ సెక్షన్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్, ఇది ఫలానా సెక్షన్, ఇది ఫలానా సెక్షన్, ఇది పారాగ్రాఫ్ 1, ఇది పారాగ్రాఫ్ 2 అని చెప్పడానికి. అండ్ ఎనీ అదర్ నోట్స్ టు ఎనీ వన్ లుకింగ్ ఎట్ ద కోడ్, ఎవరైనా సరే చూడగానే ఇది ఫలానా అని చెప్పి అర్థం చేసుకోవడానికి కామెంట్స్ అవసరం. సో once again, comment is a piece of code which is ignored by any web browser. ఈ కామెంట్ అనేది రాస్తే యూజర్కి అర్థమవుతుంది తప్ప బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు, ఇగ్నోర్ చేస్తుంది. దానివల్ల చూసేవాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కామెంట్స్ ఎలా రాయాలి? కామెంట్స్ ముఖ్యంగా మనకి 3 రకాలు ఉన్నాయి. చూడండి, టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ HTML. అప్పుడు సింగిల్ లైన్ కామెంట్, 2 మల్టీ లైన్ కామెంట్స్, 3 కండిషనల్ కామెంట్స్. సో ఇవి రాసేటప్పుడు సహజంగా మనం రాస్తూనే ఉంటాము, కానీ చాలా రేర్, అంటే చాలా తక్కువ సందర్భాల్లో కండిషనల్ కామెంట్స్ రాస్తూ ఉంటాము, చాలా తక్కువ సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోగ్రామ్ అంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు దానిలో ఏవైనా కొత్త ఫీచర్స్ వాడినప్పుడు అవి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోర్ట్ చేయదనుకోండి. కాబట్టి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓరియంటెడ్గా రాసిన కామెంట్స్ దీని కండిషనల్ కామెంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాలు రాయాలి. సో ఆ కామెంట్ని ఎలా రాయాలి, ఏ సందర్భంలో రాయాలి, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం నోట్ ప్యాడ్ కానీ ఓపెన్ చేసినట్లయితే నేను చిన్న HTML కోడ్ రాస్తాను. HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్, హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్, అగైన్ బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్. చూడండి, నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఒకటి డిజైన్ చేస్తాను. పారాగ్రాఫ్ ఎలా చేస్తాము? కీ ట్యాగ్ ద్వారా చేస్తాము. సో దీనికి ఏదైనా డమ్మీ డేటా. సో హెల్ప్లోకి వెళ్ళి ఏదైనా టాపిక్ తీసుకోండి, దాన్ని ఒక డమ్మీ డేటాగా తీసుకోండి అండ్ కాపీ పేస్ట్ చేసినట్లయితే డమ్మీ డేటా వస్తుంది. సో ఇది ఫలానా కామెంట్, నాకు తెలియాలి కదా పారాగ్రాఫ్ 1 వాడాను అని చెప్పేసి. ఇక్కడ కామెంట్ రాయడానికి ఎలా రాస్తామంటే ఫస్ట్ లెస్ దాన్ సింబల్, అలానే ఆశ్చర్యార్థకం సింబల్ అంటే ఎక్స్క్లమేటరీ సింబల్, 2 హైఫన్స్ స్పేస్, 2 హైఫన్స్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఏదన్నా కానీ దీని మధ్యలో స్టార్ట్ అయ్యి దీని మధ్యలో ఎండ్ అయిపోవాలి, అంటే దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయిపోవాలి. ఇక్కడ రాస్తాం చూడండి, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సో నేను కామెంట్ అనే పేరుతో comment.html అనే పేరుతో సేవ్ చేస్తాను. సో నేను ఈ ఫైల్ని కానీ రన్ చేసినట్లయితే కామెంట్ అనే ఫైల్ని కానీ రన్ చేసినట్లయితే స్క్రీన్ మీద చూడండి కామెంట్ ఎక్కడన్నా మనకు కనపడుతుందో. నో, కామెంట్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ఆల్ వెబ్ బ్రౌజర్స్. సో దీనివల్ల మనకు లాభం ఏంటంటే కోడ్ చూసినప్పుడు ఈ కామెంట్ ఫలానా దానికోసం రాశానని చెప్పడానికి తెలుస్తుంది. రెండవది మల్టీ లైన్ కామెంట్ అంటే, సో మల్టీ లైన్ మీన్స్ హియర్ we can write multi comments. So this is
పారాగ్రాఫ్ టెస్టింగ్. ఇది ఒక మల్టీ లైన్, అంటే ఇదొక లైను, ఇదొక లైను, దీన్ని మల్టీ లైన్ అంటారు. ఇలా కాకుండా ఎప్పుడైనా మీరు బ్రౌజర్స్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రాసేటప్పుడు, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని సపోర్టెడ్ చైన్ టాపిక్స్ కానీ ట్యాగ్స్ కానీ ఉంటే అప్పుడు మనం ఇలా కామెంట్ అని రాయాలి. లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ హైఫన్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ ఇఫ్ IE6 బ్రౌజర్ వర్షన్ అన్నమాట, అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ లెస్ దాన్ అండ్ టాపిక్ కామెంట్ ఆఫ్ ద టెక్స్ట్ అన్నమాట. అలానే దాన్ని క్లోజ్ చేయాలంటే ఇలా క్లోజ్ చేయాలి తప్పనిసరిగా. అంటే ఇలా రాయటం వల్ల ఏంటి అంటే ఇది పర్టికులర్గా ఆ బ్రౌజర్ మీద పనిచేస్తుంది, అంటే ఆ బ్రౌజర్కి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది, అంటే IE6కి సంబంధించి. సో ఈ విధంగా కామెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ కింద లేదా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ అవుతారు. నేను పెట్టే ఈ వెబ్ డిజైనింగ్ మెటీరియల్స్ మీకు మెయిల్కి వస్తాయి, చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు. దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.